హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ లిఖిత మురళి. ఇన్వెస్ట్మెంట్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ఆలోచించే ఫస్ట్ థింగ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఓకే, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యూచువల్ ఫండ్ అంటేనే సేఫ్ అండ్ సెక్యూర్. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది రిస్క్ చేయడానికి ఇష్టపడరు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, సేవ్ చేయాలనుకుంటారు, బట్ రిస్క్ వద్దు. సో దానికి ఫస్ట్ ప్రియారిటీ మ్యూచువల్ ఫండ్లోనే ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? లార్జ్ క్యాప్ ఎలాగా, మిడిల్ క్యాప్ ఎలాగా, షార్ట్ క్యాప్? అలాగే యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం 1 లక్ష 2 లక్షలు అలా కొంత క్యాపిటల్ కావాలి. అవును. సో ఇప్పుడు నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, నేను నెల నెల ఒక 5,000 సేవ్ చేయగలను అనే వాళ్ళందరికీ కూడా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. దానిలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు మన అమౌంట్ని మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి గ్రోత్ ఇస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ని కూడా మనం ఏంటంటే ఒక 3 to 5 years హారిజన్లో చూసుకుంటేనే కొంత మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది, అంతేగాని 1 month 2 monthsలో చూసుకోవద్దు. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే, సార్ మీరు మాకు కొంచెం గైడెన్స్ ఏంటి, ఏ కంపెనీలు బాగున్నాయంటే, నేనేంటంటే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ డేటా నుంచి లాస్ట్ 5 yearsలో బెస్ట్ పెర్ఫార్మింగ్ చేసే ఫండ్స్ ఏమున్నాయి, అలాగే లార్జ్ క్యాప్ నుంచి, మిడ్ క్యాప్ నుంచి, స్మాల్ క్యాప్ నుంచి, మూడింటి నుంచి కూడా తీసుకున్నాం. దాన్ని ఒకసారి వాళ్ళు మీకు చెప్తున్నాను. సో మేము ఎక్కడ కూడా మీకు సజెషనే తప్ప ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు మీరు ఇన్వెస్ట్ చేయండి అని. బట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక సజెషన్స్, ఇది ఏ కంపెనీస్, ఏ మ్యూచువల్ ఫండ్ బాగున్నాయండి. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఇది ఏంటంటే గ్రోత్ ఉంది. ఇది దాదాపు 16% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 5 years నుంచి. ఆ తర్వాత చేసుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ వచ్చి 13% CAGR కాంపౌండెడ్ యావరేజ్ ఇచ్చింది. ఏంటంటే లాస్ట్ 2 years నుంచి మార్కెట్ బాగా ఫాల్ అయినాయి, అయినా కానీ ఇవి 15% 13% రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, అంటే ఇది మొత్తం ఇండెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇది వచ్చి 9.5% గ్రోత్ వచ్చింది. సో అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి డౌన్ అయినా కానీ మళ్ళీ పైన రేజ్ అవుతున్నప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మళ్ళీ యావరేజ్ తగ్గుతుంది, కాబట్టి బాగా బెనిఫిట్ అవుతుంది. అలాగే మిడ్ క్యాప్ ఫండ్ చూసుకుంటే, ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఫోకస్ ఆన్ మిడ్ సైజ్డ్ కంపెనీస్లోనే ఫోకస్ చేస్తారు. వీటిల్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, ఇది దాదాపు 23% రిటర్న్స్ ఇస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ దాదాపు 20% రిటర్న్ ఇస్తుంది. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి 20% రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ మూడు కూడా మోతీలాల్, అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, నిప్పాన్ మిడ్ క్యాప్, ఇవన్నీ కూడా మనకి మిడ్ క్యాప్ సైజులో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే స్మాల్ క్యాప్ చూసుకుంటే, ఇవేంటంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే ఐడియాతో స్టార్ట్ అయిన కంపెనీస్ ఇవి ఏంటంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 20% నెగిటివ్లో ఉంది. అలాగే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చి 19% నెగిటివ్లో ఉంది. అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా 19% నెగిటివ్లో ఉంది. అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్ అంతా కూడా ఎందుకంటే బాగా మార్కెట్ క్రాష్ అయ్యేపాటికి అవి బాగా డౌన్ అయినాయి, దాదాపు 20% యావరేజ్గా తీసుకుంటే 15 to 20% మైనస్లో ఉన్నాయి అన్ని ఫండ్స్ కూడా. బట్ ఇదేంటంటే ఇది ఫరెవర్ కాదు, మళ్ళీ అవి రికవర్ అవుతుంటాయి. సో ఓవర్ లాంగ్ పీరియడ్లో అవుతుంటాయి, కాబట్టి అలా చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకేంటంటే మార్కెట్ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే, మనందరం ఇప్పుడు 2020 చూసుకోండి, ఇవాళ చూసుకోండి ఎంత పెరిగింది. అలాగే మనం 2030లో మాట్లాడుకుంటే ఇప్పుడున్న రేట్లు అప్పుడున్న రేట్లు చూసుకుంటే దాదాపు 2-3 times పెరుగుతాయి. మీరు నవంబర్, ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా మంత్లీ మాట్లాడుకుంటే మారుతూ ఉంటాయి. సో ఈ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి, కానీ ఓవరాల్గా మార్కెట్లో డిస్కౌంట్ అయ్యేది ఏంటంటే ప్రైస్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఓవరాల్గా ప్రాఫిట్లో వస్తాం. సో స్మాల్ టర్మ్ ఏదో ఇంట్రాడే షార్ట్ టర్మ్ చేసుకోండి, కానీ ఇలాంటి ఒక ఫండ్స్ మనకు ఉంటే బ్యాకప్ ఉంటాయి, చాలా చేసుకో. సో ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏంటంటే, మనందరికీ కూడా సపోజ్ నా దగ్గర 5,000 ఒక 10,000 ఉన్నాయి.
సో మీరు సేమ్ లార్జ్ క్యాప్కి వాల్యూ ఇవ్వాలి, మిడ్ క్యాప్కి వాల్యూ ఇవ్వాలి, స్మాల్ క్యాప్కి ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే లార్జ్ క్యాప్ ఫాస్ట్గా వెళ్తుంది, తర్వాత మిడ్ క్యాప్ ర్యాలీ వస్తుంది, తర్వాత స్మాల్ క్యాప్ ర్యాలీ వస్తుంది. కాబట్టి మీరు సపోజ్ ఒక 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తాను మంత్లీ అనుకుంటే, మీరు ఒక 4,000 వరకు లార్జ్ క్యాప్కి ఇవ్వండి, ఒక 3,000 మిడ్ క్యాప్కి ఇవ్వండి, ఒక 3,000 స్మాల్ క్యాప్కి ఇవ్వండి. ఒక 4 years 5 years ఛార్జ్ని పెట్టుకోండి, మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. మొత్తం ప్రపంచంలో మోసం చేయింది ఏదైనా ఉందంటే అది మ్యూచువల్ ఫండ్. కాబట్టి మనం ఏంటంటే ఇవాళ స్పీడ్గా రిటర్న్ కావాలి, అంత స్పీడ్ అయిపోయాం T20 లాగా, అంత మనం స్పీడ్ అయిపోయి అంత పేషెన్స్ ఉండట్లా. దానివల్ల ఏమవుతుందంటే మనకి వెల్త్ ఎందుకు స్లోగా వస్తుంది కదా, అలాగే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు చిన్న మైనస్ కనపడంగానే అమ్మేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన ఓన్ డిగ్ మనం చేస్తున్నాం, కానీ వెల్త్ క్రియేట్ అయ్యేది స్లోగానే అవుతుంది. ఇది మనకి నచ్చకపోయినా ఇది నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు ఒక జాబ్ ఒక 1 lakh శాలరీ రావాలంటే స్లోగానే వస్తుంది కదా, స్టార్టింగ్ ఒక 30,000 40,000 నుంచి. అలా మనం రియాలిటీని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు. ఓకే. సో ఇందాక మీరు అన్నట్టు ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారన్నారు కదా, అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండదండి. యాక్చువల్గా దీనిలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా వాటిని వాళ్ళ యొక్క క్రియేట్ చేసిన ఉద్దేశమే రీటైల్ క్లయింట్స్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, దీనిలో నాలెడ్జ్ లేని అన్ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఇది గవర్నమెంట్ సెబీ తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి ఆ ట్రస్ట్ నుంచి ఒక ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని వాళ్ళు పెట్టి నిర్వహిస్తారన్నమాట. అంటే వాళ్ళు సెబీ కింద ఒక 100 కోట్ల దాకా అలా డిపాజిట్ చేయాలి, అంటే ఈ స్కీమ్ గ్యారంటీ ఇవ్వడానికి. సో వాళ్ళు అప్పుడు తర్వాత రీటైల్ పీపుల్ నుంచి మనీని ఇన్వెస్ట్ చేయించుకుంటారు. కాబట్టి ఇది ఏంటంటే ఒక మంచి ప్రాసెస్లో ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలా పడితే అలా చేయటానికి కానీ ఓవర్గా చేయటానికి ఉండదు. దీనికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది సెబీ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకంటే మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాం కాబట్టి మేము షేర్స్ కొనుక్కుంటాం. ఇప్పుడు మీకు ఐడియా ఉండదు, కొంతమందికి ఐడియా ఉండదు, ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఐపి బెటర్ ఆప్షన్. సో విన్నారు కదా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి మంచి అండ్ బెస్ట్ ఆప్షన్. సో సార్ చెప్పినట్టు ఎందులో ఇన్వెస్ట్ చేయాలో ఒకసారి ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.